అబ్బా 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 ఏమి సంక్రాంతి సంబరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ అసలు ఎంత పేదవాళ్ళైతే ఈ విధంగా చేసుకుంటారండి మీరు చూసారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పేదరికంలో జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాలు ఇవి దాదాపుగా 5 కోట్ల ఖర్చు జస్ట్ 5 crores రూపీస్ ఖర్చు పెట్టి మన పేద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా పేదరికంలో ఈ విధంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాడు. మీరు ఎవరైనా చేసుకోగలరా ఈ విధంగా? ఎవరికైనా సాధ్యమేనా ఇది? ఈరోజు పేదరికంలో బ్రతుకుతున్న ఏ పేదవాడైనా సరే ఈ నిరుపేద జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విధంగా మీరు సంక్రాంతి సంబరాలు చేసుకోగలరా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎంత 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 ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు? ఈ రోజు పేదవాడికి బ్రతికేదానికి ₹1 ఇవ్వవు, పేదవాడు సంతోషంగా ఉండేదానికి ₹1 ఇవ్వవు, పేదవాడికి పండుగ కానుక ఇవ్వవు. ఈ రోజు సంక్రాంతి సంబరాలు చేసుకునేదానికి, సంక్రాంతి పండుగను తమ కుటుంబాలతో సంతోషంగా జరుపుకునేదానికి ఏ పేదవాడు కూడా ముందుకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు లేవు. ఏ పేదవాడు కూడా సంతోషంగా పండుగ చేసుకోలేకపోతున్నాడు, బట్టలు కొనుక్కోలేకపోతున్నాడు, పిండి వంటలు చేసుకోలేకపోతున్నాడు. చివరికి కుటుంబంతో కలిసి ఒక సినిమాకి పోయేదానికి కూడా వాడికి స్కోప్ లేదు, అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే వాడి జేబులో డబ్బులు లేవు. ఉన్న డబ్బులన్నీ నువ్వు ఏ విధంగా పన్నుల మీద లాగేసి నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని నేను పేదవాడి కోసం పెత్తందారుడితో యుద్ధం చేస్తున్నానని చెప్పే నువ్వు ఈ రోజు పెత్తందారుల్లోనే ఉన్న టాపెస్ట్ పొజిషన్ లో ఉండి దాదాపుగా ₹5 కోట్ల ఖర్చు పెట్టి ఈ విధంగా భారీ సెటప్ వేసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నావు అంటే నువ్వు మామూలు పేదవాడివి కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఇదే పెత్తందారులతో యుద్ధం అంటే ఇదేనేమో పాప నాకు తెలిసి. నాకైతే ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రజానికం కూడా చూడాలా. ఈ రోజు ఒక పండుగ వస్తే కుటుంబం అంతా కలిసి దేవాలయాలకు వెళ్ళటం మనందరికీ బాగా తెలిసిన విషయం. కానీ మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దేవాలయాలకు ఆయన వెళ్ళడు, దేవుడే ఆయన ఇంటికి రావాలా. భారీ సెటప్ వేశాడు. ఈరోజు శ్రీవారి సెటప్, వెంకన్న స్వామి సెటప్ వేశాడు. తిరుపతి మాదిరి, తిరుమల మాదిరి ₹5 కోట్ల ఖర్చు పెట్టి, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఈరోజు నేను పేదవాడిని వేదికెక్కిన దగ్గరల్లా మైకెట్టి మైకి పగిలిపోయేదా కలిసే జగన్ రెడ్డి ₹5 కోట్ల ఖర్చు పెట్టి కనీసం పేద ప్రజానికాన్ని కలవకుండా, ప్రజల్ని కలవకుండా, కనీసం దేవాలయాలు సందర్శించకుండా దేవుణ్ణే ఆయన ఇంటికి రప్పించుకున్న ఎంత పెద్ద కండకావరం ఉన్న ముఖ్యమంత్రి ఒకసారి మీరందరూ చూడండి. ముద్దులు పెట్టాడు, తలాలను విరాడు, మీరందరూ మురిసిపోయారు. ఒక ఛాన్స్ అనగానే గంతులెట్టుకుంటూ వెళ్ళి ఓట్లు వేశారు. లాస్ట్కి ఏం జరుగుతుంది? మనకేమో సంక్రాంతి చేసుకునేదానికి మన దగ్గర డబ్బులు లేవు, సంతోషంగా మనం ఉండలేము. పిల్ల బిడ్డలతోటి ఈ రోజు వాళ్ళకి బట్టలు అడిగినా, పిండి వంటలు అడిగినా మనం చేపించే పరిస్థితిలో లేవు. కానీ మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విధంగా కోట్లాది కోట్ల ఖర్చు పెట్టి భారీ సెటప్ వేసి ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. పాపం ఆయన అస్సలు రాడు కూడా, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వస్తే ప్రజలకి కష్టం కదా. కాబట్టి ప్రజలకి కష్టాన్ని కల్పించే ఏ విషయమైనా జగన్మోహన్ రెడ్డి చేయడు. కాబట్టి ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు, ఈ పేద ముఖ్యమంత్రి ఇంట్లోనే ఉండి సంబరాలు చేసుకుంటాడు తప్ప బయటికి రాడు. ఇది ఇప్పటికన్నా ప్రజలు మారండి, ఆలోచన చేయండి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మనందరినీ మోసం చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనేది. ఇంకొక అవకాశం ఇస్తే ఈ ఒంటి మీద ఉన్న బట్టల్ని కూడా ఉండని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. వీటిని కూడా తీసేసి అవసరం అయితే ఇవి కూడా ఆయన దగ్గరే తాకట్టెట్టుకొని, లేకపోతే వీటిని కూడా ఏదో బ్యాంకులో తాకట్టి డబ్బులు తీసుకొచ్చి ఆపు కూడా మన ఎత్తిన ఎడతాడు.